హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, నేనైతే మీ ముందుకి ఇంకొక ప్లెయిన్ బ్లౌజ్తో అయితే వచ్చేసానండి. ప్లెయిన్ బ్లౌజ్తో వచ్చి ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఏముందండి, వర్క్ బ్లౌజ్ కింద మారుస్తాం. మరి అంతకన్నా ఏం చేస్తాం? ఇది వచ్చి మా అత్తయ్య గారిదండి, ఒప్పాడు పట్టు శారీ మీద అనమాట. ఇదే ఫస్ట్ టైం ఆవిడ వర్క్ చేయించుకోవడం. అంటే నేను మొన్న మా బాబు బర్త్డేకి వేసుకున్నాను కదా, బాగుందని చెప్పి అన్నారు. మీకు కూడా చేస్తానని అయితే స్టార్ట్ చేశాను. ఇవి వచ్చి మనకి సిల్వర్ చిప్స్ అండి, రౌండ్ షేపు. ఇవి వచ్చేసి మనకి లీవ్ షేప్ అండి, లీవ్ షేప్లో ఉంటాయి. ఇది వచ్చి మనకి గమ్ము హోల్సేల్లో తీసుకున్నాను. ఇవన్నీ నాకు ఈ బ్లౌజ్కి చేయడానికి పడిన బడ్జెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. అంటే నేను అవన్నీ 100 రూపీస్ తెచ్చేసుకున్నాను. 15 రూపీస్ కన్నా తక్కువే పడవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 4-5 బ్లౌజులకు చేశాను. ఇంకా చాలా వాటికి పని చేయొచ్చు. చిప్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. నేనేమనుకున్నానంటే బ్యాక్ సైడు జస్ట్ ఒక ఫ్లవర్ లాగా ఫ్రేమ్ చేసి, అంటే అదేనండి, ఒక డాట్ పెట్టి దాని చుట్టూ చందమామ చుక్కలు పెడతాం కదా, అలాగ పెట్టాలన్నమాట. అలాగా పెట్టేసిన తర్వాత రౌండ్గా ఇటువైపు నుంచి లీవ్స్ వెళ్తున్నట్టు, ఇటువైపు కూడా లీవ్, అంటే రైట్ సైడ్ లీవ్స్ వెళ్తున్నట్టు పైకి అప్ సైడ్ అండి. అలాగే ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్ కూడా అలాగే లీవ్స్ వెళ్తున్నట్టు పెడదాము అనిపించింది. మా అత్తయ్య గారు ఫస్ట్ టైం కదా చేయడం, చాలా సింపుల్గా చేయమన్నారు. నాకైతే నేను చేసింది సింపుల్ అనిపించింది, బట్ ఆవిడకైతే బాగా నచ్చింది. వేసుకుని కూడా చూసారు కదా, ఇలా రౌండ్గా అయితే ముందు ఫ్రేమ్ చేశానండి. ఇది చూసారు కదా, మీ దగ్గర ఏమైనా స్టిక్ ఉన్నా సరే జస్ట్ మనం ఒక్కసారి గమ్ము పెట్టి ఆ స్టిక్ని గమ్ము పెట్టి తీసుకుంటే మనకి కుందన్స్ అనేవి అంటుకుంటాయండి, చిప్స్ అనేవి. చూసారు కదా నేను ఎలా ఫ్రేమ్ చేస్తున్నానో. లీవ్ అనేది అటు ఇటు ఒకటి పెట్టి జస్ట్ 3 అనమాట, మధ్యలో ఒకటి వేయాలి. నేనైతే ఇది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, కంగారు పడకండి. చూసారు కదా, అటువైపు ఒకసారి పెట్టాను, ఇటువైపు ఒక లీవ్ పెట్టి మధ్యలో ఒక లీవ్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాం. అలాగా 3 ఫ్రేమ్ చేసుకుంటా వెళ్ళాలండి కంప్లీట్గా. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా నేను 3 ఎలా పెడుతున్నానో మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, నేను వచ్చేసి మొబైల్లో షూట్ చేస్తాను కాబట్టి కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు. బట్ కంటెంట్ అయితే మాత్రం నేను మంచి కంటెంటే చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. త్వరలోనే ఆ వీడియో కూడా చేసి పెడతాను. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈరోజే కంప్లీట్ అయ్యిందండి. నేను వాయిస్ చెప్పేటప్పుడే చూసుకుంటే 1003 అయితే కంప్లీట్ అయ్యారు మనకి. చూసారు కదా, ముందైతే నేను రైట్ సైడ్ వేసి తర్వాత వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. చూసారు కదా, పిల్లలున్నా నో ప్రాబ్లం అండి. మా బాబు అయితే పక్కన కూర్చొని చూస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీటికి నేను బుటాస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ బుటాస్ ఏంటంటే మీకు ఒకసారి క్లారిటీ రావాలని చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ కలరు దాని మీద శారీ మీద ఏమైతే కలర్స్ ఉన్నాయో నేను ఆ కలర్స్ చిప్సే తీసుకున్నానండి. ఇవేంటంటే నాకు సిల్వర్ అయితే బాగా హైలైట్గా అనిపించింది గోల్డ్ కన్నా, అందుకని చెప్పేసి నేనైతే సిల్వర్ అయితే తీసుకున్నాను. మీరు ఫుల్ బ్లౌజ్ చూస్తే కనుక మీకే అనిపిస్తుంది నేను తీసుకున్న ఐడియా చాలా బాగా వర్కౌట్ అయ్యింది అనేసి. నాకైతే పెచ్చగా నచ్చేసిందండి బ్లౌజ్, చాలా బాగుంది. ఒకసారి నేను కూడా కట్టేసుకోవాలి శారీ అనిపించింది అనమాట ఈ బ్లౌజ్ వేసుకొని. అంటే ఇంచుమించుగా కొంచెం కుట్లు వేసుకుంటే నాకు కూడా సరిపోవచ్చు అత్తయ్య గారి బ్లౌజ్, అందుకని చెప్పేసి అంటున్నాను అనమాట. చూసారు కదా, సేమ్ ఇక్కడ మధ్యలో మనం ఫ్లవర్ ఫ్రేమ్ చేసాం కదా, అంటే అంత పెద్ద ఫ్లవర్ కాకుండా జస్ట్ ఒక 6 అండి, 6 మనం ఒకటి మధ్యలో పెట్టి చుట్టూ 6 అంటించుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, నేను అలాగ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఇలా కరెక్ట్గా చేస్తే కనుక బాగా అయితే వచ్చిందండి. చూసారు కదా నేను ఎన్ని ఈజీగా. నాకు ఏమనుకోకండి గైస్, నా వాయిస్ బాగాలేదు, కొద్దిగా దగ్గొచ్చేస్తుంది. ఆ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే మాత్రం ఇగ్నోర్ చేయండి. నాకేంటంటే ఈ బుటాస్ అనేవి దగ్గరగా ఎలా కావాలంటే అలాగే ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇది వచ్చి నాకు టైం వచ్చేసి హాఫ్ డే పట్టిందండి. హాఫ్ డే అంటే నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను 9 ఆ టైంకి స్టార్ట్ చేసి ముందు మెడ అయితే వేసేసి ఇంతలోపు ఆరేలోపు నేను మళ్ళీ కిందకి వెళ్ళి వంట చేసుకుని వచ్చి అప్పుడు మళ్ళీ బుటాస్ వేసాను. బుటాస్ వేసి వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి అదే భోజనం చేసి వచ్చానండి. భోజనం చేసి అప్పుడు వచ్చి హ్యాండ్స్ అయితే వేసాను. నేనేంటంటే అలా కూర్చొని చేస్తే నడుము నొప్పి వస్తుంది అని చెప్పేసి నేనైతే అలా ప్లాన్ చేసుకుంటానండి. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు కనిపించాలని చెప్పి నేను అయితే స్టూల్ మీద పెట్టాను. చూసారు కదా, కంప్లీట్గా బుటాస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మన చేతిలో పనే కాబట్టి దగ్గరగా కావాలంటే దగ్గరగా వేసుకోవచ్చు, దూరంగా కావాలంటే దూరంగా వేసుకోవచ్చు. చూడడానికి అయితే లుక్ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా ఇలా బ్లూ కలర్ ఉంటే సిల్వర్ కలర్ అదే మీ శారీలో ఏమైనా మ్యాచ్ అయ్యేటి ఉంటే మాత్రం తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్కి కూడా చూపిస్తాను. అదే మళ్ళీ ఫ్రంట్ మర్చిపోయానండి, ఒకసారి మీకైతే బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ కూడా సేమ్ నేను ఏంటంటే బొటాస్ వేస్తున్నాను కదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బొటాస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఏమి చేయాలంటే లీవ్స్ కింద ఫ్రేమ్ చేయాలి. నేను బొటాస్ వచ్చేసి ఒక 2 మాత్రమే వేసానండి. బాగా అనిపించింది, సరిపోతుంది అనిపించింది ఫ్రంట్, ఇంకా అందుకని చెప్పేసి ఆపేసాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లీవ్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నాను అనమాట. నేను లీవ్స్ ఫ్రేమ్ చేసాము, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్కి నేను చూసాను కదా గమ్ ఎలాగ అప్లై చేస్తున్నాను, మీరు కూడా గమ్ అనేది అలాగే అప్లై చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. అంటే ఇవేంటంటే దగ్గరగా అంటే ఒకే పువ్వులా కనిపించాలన్నమాట, ఒక్క ఫ్లవర్ ఫ్రేమ్ చేసామన్నట్టు కనిపించాలి, చాలా దగ్గరగా వేసుకోవాలి. మీకు ఇన్ కేస్ బొటాస్ కూడా ఇలా నచ్చితే వేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం దూరం ఇచ్చి 7 వచ్చేలాగా వేసాను బొటాస్ అనేవి. కంప్లీట్గా అయితే హ్యాండ్కి కూడా నాకు బాగా నచ్చిందండి. చూసారు కదా బ్లూ మీదే కాదు, ఇది గోల్డ్ కలర్ మీద కూడా బాగా షైన్ అవుతున్నాయి ఈ చిప్స్ అయితే. బాగా అనిపించింది నాకు. కంప్లీట్ అయిన వీడియో మాత్రం డోంట్ మిస్ ఇట్ గైస్. నేను లాస్ట్లో వీడియో చేసి పెట్టాను, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చూసారు కదా పైన కూడా నేను ఏంటంటే కింద ఇచ్చినంత దగ్గరగా కాకుండా కొంచెం డిస్టెన్స్ అయితే ఇచ్చాను. మరి అంత దగ్గరగా అయితే బాగోదనిపించింది. చూసారు కదా నేను అలాగైతే కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి, లేదంటే మీకు ఒకే లైన్ కదా ఫ్రేమ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. మీకు ఇంకా ఎలాంటి బ్లౌజెస్ చేసి చూపించాలంటే కనుక కింద కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా నేను ఎలా ఫ్రేమ్ చేశానో టోటల్గా. మనం మిడిల్లో మాత్రం కొంచెం పైకి పెట్టుకుని తీసుకోవాలండి చిప్స్ అనేవి. అంటే నేను చూసారు కదా ఇలా పక్కకి వేసాను, ఆ పక్కకి కాకుండా మిడిల్లో మన హ్యాండ్ మీదకి వచ్చేటప్పుడు జస్ట్ ఒకసారి చేతితోటి ఇలా మిడిల్కి పట్టుకుని దాని మీద అయితే గమ్ అప్లై చేసి మనం ఈ కుందన్స్ అనేవి అయితే గ్లూతో అంటించాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ మీరు ముందు రోజు ఏదైనా ఫంక్షన్ ఉండి వెనక రోజు అదే నెక్స్ట్ డే వేసుకోవాలనుకుంటే ముందు రోజు చేసుకుంటే సరిపోతుంది. ఆ ముందు రోజే నేనైతే మొన్న మా బాబు బర్త్డే వ్లాగ్ అలాగే చేశాను. ముందు రోజు వేసుకున్నాను, ఆ మరుసటి రోజు మా బాబు బర్త్డే అయితే వేసేసుకున్నాను వైట్ శారీ మీదే. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే బాగా నచ్చింది. మా అత్తయ్య గారు వేసుకొని చూపించారు, ఇంకా బాగుంది. చూసారు కదండి నేను ఒకసారి మీకు కంప్లీట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ చూసారు కదా ఎలాగుందో, చాలా నాకైతే బాగా నచ్చిందండి. హ్యాండ్స్ కూడా చాలా బాగా వర్క్ వచ్చింది. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కంప్లీట్ బ్లౌజ్ అండి ఇదైతే. నేను ఒకసారి అంటే మీకు ఇంకా విజువల్ బాగా వస్తుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి కూడా తీస్తున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో బ్లౌజ్ అంతా. హలో, ఇప్పుడు మీకు నేను పూర్తి వీడియో అనేది అయితే చూపిస్తానండి. బ్లౌజ్ కి చేసిన వర్క్ వీడియో చూసారు కదా, హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇవి ఏంటంటే గోల్డ్ అండ్ కాపర్ కలిసి వచ్చిన వల్ల ఏంటంటే నేనైతే ఇలాగా సిల్వర్ అయితే శారీకి సిల్వర్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా డిజైన్ చేశానండి. మా అత్తయ్య గారు అయితే బాగా మెచ్చుకున్నారు, బాగా బాగుంది సుజాత అనేసి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, సింపుల్ గానే. ఇవేమి ఊడిపోవడం గట్రా ఉండదు. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక బ్లౌజ్ వాష్ చేసి కూడా చూపించాను కదా, వాష్ చేసి కూడా పెట్టాను వీడియో. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ బ్లూ కలర్ మీద ఈ సిల్వర్ వర్క్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా మీకు టోటల్ వీడియో అనేది నేను టోటల్ బ్లౌజ్ అనేది అయితే చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. బాగుంది కదా గైస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.